హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకే రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. ఈరోజు మీకు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తినకూడదు అనే దాని గురించి మీకు వివరిస్తాను. సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు వచ్చేసి ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు పొటాషియం ఫుడ్స్, అలాగే సోడియం ఫుడ్స్, అలాగే ప్రోటీన్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. పొటాషియం అంటే ఏం లేదండి, పులుపు ఏదైతే ఉంటుందో దాంట్లో వచ్చేసి పొటాషియం శాతం ఎక్కువ ఉంటుంది. అలాంటి ఫుడ్ అనేది తినకూడదు. నెక్స్ట్ వచ్చేసి సోడియం అంటే ఉప్పు అనమాట. మనకి ఏదైతే సాల్టెడ్ ఫుడ్స్ ఉంటాయో అవి పూర్తిగా మానేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ ఫుడ్స్. ప్రోటీన్ అంటే మనకు మాంసం లేకుంటే కోడిగుడ్లు ఇలాంటివి అనేది పూర్తిగా తగ్గించాలి. వీళ్ళు ఏంటంటే హై క్యాలరీస్ ఫుడ్స్ తీసుకోవాలి, అలాగే లో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. హై క్యాలరీస్ అంటే కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా బాగా తీసుకోవచ్చు. అంటే అన్నం కానీ లేకుంటే ఇడ్లీ కానీ ఇవన్నీ కూడా బాగా తీసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏముండదు. రెగ్యులర్ డైట్ లాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే పులుపు, అలాగే ఉప్పు, అలాగే ప్రోటీన్స్ ఈ 3 రకాలు అనేది పూర్తిగా తగ్గించాలి. ఇక్కడ 2 రకాలుగా మనం కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకటి డయాలసిస్ పేషెంట్, 2 వచ్చేసి నాన్ డయాలసిస్ పేషెంట్. డయాలసిస్ పేషెంట్ వచ్చేసి అంటే వారంలో డయాలసిస్ కొంతమందికి 2 సార్లు 3 సార్లు అలా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు వచ్చేసి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే మాంసం తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే చికెన్ కానీ చేప కానీ తీసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే డయాలసిస్ జరుగుతుందో అది కూడా వారంలో 2 సార్లు కానీ 3 సార్లు జరుగుతుందో అలాంటి వాళ్ళకు మాత్రమే మాంసం అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చికెన్ కానీ చేప కానీ మాత్రమే తీసుకోవాలి. అది కూడా వారంలో 1 సారి లేకుంటే 2 సార్లు. కోడిగుడ్డు అయితే ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు, కాకపోతే తెల్లసొన మాత్రమే తీసుకోవాలి. ఎందుకు డయాలసిస్ పేషెంట్ ప్రోటీన్స్ తీసుకోవచ్చు అంటే వాళ్ళకు డయాలసిస్ జరిగినప్పుడు ప్రోటీన్ లాస్ అనేది ఉంటుంది. ప్రోటీన్ లాస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రాగా మనం బయట ఫుడ్ నుంచి తీసుకోవాలి. అంటే ఫర్ కేజీ బాడీ వెయిట్కి వచ్చేసి 1.2 to 1.5 గ్రామ్స్, అలాగే వాళ్ళ కండిషన్ బట్టి 2 గ్రామ్స్ 2.5 గ్రామ్స్ కూడా ఫర్ కేజీ బాడీ వెయిట్కి ఇస్తామన్నమాట. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, క్రియాటిన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయా లేకుంటే క్రియాటిన్ కంట్రోల్లో ఉందా అవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకుంటూ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా పర్టికులర్ డౌట్ ఉందంటే డాక్టర్ చెప్పినట్టుగానే ఫాలోఅప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నాన్ డయాలసిస్ పేషెంట్. అంటే డయాలసిస్ వీళ్ళకనేది జరగదు, ఓన్లీ మందులతో మాత్రమే కిడ్నీ సమస్యకు సంబంధించి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం కోడిగుడ్లు కానీ మాంసం కానీ పూర్తిగా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, డయాలసిస్ జరగని వాళ్ళు, ఎవరికైతే జరగదో మందులు మాత్రమే వాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రం ప్రోటీన్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ప్రతిరోజు వచ్చేసి లో ప్రోటీన్ డైటే తీసుకోవాలి. లో ప్రోటీన్ డైట్ అంటే మనకు ఒక రోజులో 40 నుంచి 45 గ్రామ్స్ మాత్రమే ప్రోటీన్స్ అనేది తీసుకోవాలి. క్యాలరీస్ మాత్రం వాళ్ళ యొక్క బరువును బట్టి 2000 కానీ 2500 క్యాలరీస్ అనేది ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కామన్గా ఏంటంటే వీళ్ళు కూరగాయలు మామూలుగా సొరకాయ కానీ, బీరకాయ కానీ, కాకరకాయ కానీ ఇలాంటి కూరగాయలు అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే కూరగాయలు అంటే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారో కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు లీచింగ్ మెథడ్ అనేది వాడాలి. లీచింగ్ మెథడ్ అంటే ఏం లేదంటే మనము కర్రీస్ చేయకముందే 1 గంట సేపు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి కూరగాయలు గంట సేపు వచ్చేసి వేడి నీళ్ళలో నానబెట్టేసి ఆ నీళ్లు పారబోసి తర్వాత కర్రీలాగా చేసుకుంటేనే అందులో ఉన్నటువంటి ఏదైతే కెమికల్స్ కానీ మినరల్స్ కానీ ఏవైతే ఉంటాయో వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయో అవి వాటర్లో కరిగిపోయి బయటకు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల వచ్చేసి చాలా వరకు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మినరల్స్ని మనం రిమూవ్ చేయగలుగుతామో లీచింగ్ మెథడ్లో వాళ్ళ కిడ్నీ మీద వచ్చేసి ఎక్కువ ప్రెషర్ అనేది పడదనమాట. సో మామూలుగా టిఫిన్ ఇడ్లీ, ఉప్మా, పొంగలు ఇవి మామూలుగా తీసుకోవచ్చు. కాకపోతే చట్నీ కంటే కూడా వీళ్ళు ఏమైనా రసం కానీ సాంబార్ కానీ తీసుకోవచ్చు. అలాగే లంచ్లో రైస్ అనేది కామన్గా తీసుకోవచ్చు. డిన్నర్లో కూడా రైస్ అనేది తీసుకోవచ్చు. చపాతీ రొట్టె కూడా తీసుకోవచ్చు. బాధపడుతున్నటువంటి వ్యక్తులు వారు డాక్టర్ చెప్పినట్టుగా మాత్రమే నీరు అనేది ప్రతిరోజు తీసుకోవాలి. అంటే ఇక్కడ కొంతమందికి 1 లీటరే చెప్తారు డాక్టర్, కొంతమందికి 1/2 లీటరే చెప్తారు. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క యూరిన్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఒక రోజులో బయటకు వచ్చేటువంటి యూరిన్ అవుట్పుట్ అంటే వాళ్ళు ఎంత వేస్తారో అంత మాత్రమే వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవాలి. అంతకు మించి అనేది ఎక్కువ తీసుకోకూడదు. అది కూడా డాక్టర్ మీకు డిసైడ్ చేస్తారు ఎంత వాటర్ తీసుకోవాలి అనేది. ఎందుకంటే మీరు ఒకవేళ డాక్టర్ చెప్పినట్టుగా కొంతమంది ఏం చేస్తారంటే కిడ్నీ సమస్య ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదనేసి వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు మీరు ఎంత వాటర్ తీసుకున్నా కూడా
అది బయటికి అనేది కొంతమందికి రాదు. యూరిన్ అవుట్‌పుట్ అనేది 0 ఉంటది. అలాంటి వాళ్ళకు వచ్చేసి కాళ్ళ వాపులు గానీ, లేకుంటే మొహం వాపులు గానీ, లేకుంటే చేతుల వాపులు గానీ, ఎడిమా అంటాము. ఎడిమా ఫార్మ్ అయ్యేదానికి అవకాశం ఉంటది. ఎడిమా ఎప్పుడైతే ఫార్మ్ అవుతుందో వాళ్ళకు సమస్య వచ్చేసి ఇంకా ఎక్కువయ్యేదానికి అవకాశం ఉంది. అందుకోసమే ఎడిమా ఫార్మ్ అవ్వకుండా మీరు డాక్టర్ చెప్పినట్టుగానే మందులు వాడుతూ, వాటర్ ఇంటేక్ తీసుకుంటూ, అలాగే డైటీషియన్ చెప్పినట్టుగా మీరు ఫుడ్ హ్యాబిట్స్‌ని మోడిఫికేషన్ చేసుకుంటే ఎంతో కిడ్నీ సమస్య ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కండిషన్ మరీ ఇబ్బంది కాకుండా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఒకటండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నప్పుడు డయాలిసిస్ జరగని వాళ్ళు వచ్చేసి లో ప్రోటీన్ తీసుకోవాలి. డయాలిసిస్ జరిగేటువంటి వాళ్ళు అది కూడా వారంలో ఒక 2 సార్లు, 3 సార్లు జరిగే వాళ్ళు మాత్రమే హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు. కామన్‌గా ఏంటంటే వీళ్ళు డయాలిసిస్ జరిగినా, జరగకపోయినా కూడా పొటాషియం ఫుడ్స్, అలాగే ఉప్పుతో తయారు చేసేటువంటి ఫుడ్స్, అలాగే ప్రోటీన్ కొన్ని అంటే మనకు యానిమల్ మీట్ వచ్చేసి రెడ్ మీట్ లాంటిది పూర్తిగా అవాయిడ్ చేయాలన్నమాట. సో వీటన్నిటిని మీరు గుర్తుపెట్టుకొని మీరు డైట్ అనేది ఫాలోఅప్ చేసుకుంటే బాగుంటుంది. సరేనా? మీకు ఇంకా వీటికి సంబంధించినటువంటి ఏమైనా వివరాలు కావాలంటే, డైట్‌కి సంబంధించినటువంటి వివరాలు కావాలంటే నా నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.